మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఈ పండక్కి మనశంకర్ వరప్రసాద్ గారు అనే సినిమాతో అనిల్ రావుపూడి దర్శకత్వంలో అయితే ఈ సినిమా ఈరోజు రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. కామెడీ అలాగే వినోదంతో పాటు కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ఈ సినిమా అసలు ప్రేక్షకులను ఎలా అలరించింది, చిరంజీవి నటన కానీ వెంకటేష్ ఈ సినిమాలో కనిపిస్తారని చెప్తున్నారు ప్రత్యేక అతిథి పాత్రలో. అసలు వెంకటేష్ చిరంజీవి కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం ప్రేక్షకులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం విన్నర్ అయితే మెగాస్టార్ చిరంజీవి గారు అన్న, అదైతే ఫిక్స్ అన్న. ఆల్రెడీ జనం ఫిక్స్ అయిపోయారు, ఇందులో చెప్పడానికి ఏం లేదు అన్న. ఈ ఏజ్లో చిరంజీవి గారిని చూస్తుంటే అన్న ఆయనకి కదన్న మాకు వచ్చేస్తుందన్న పవన్ కళ్యాణ్. ఏ హీరో అన్నా సరే ముందు చిరంజీవి గారి తర్వాత అన్న. ఈ ఏజ్కి కానీ ఆయన చేసే డ్యాన్స్లకి కానీ అన్న మేము బెనిఫిట్స్కి వచ్చాం, చూసి వెళ్తాం. సినిమా అయితే మాత్రం సూపర్ హిట్ అన్న. ఈ సంక్రాంతికి చిరంజీవి గారి సినిమా పండక్కి మెగాస్టార్ సినిమా ఎక్సలెంట్. ఒక గరణ మోడు, రౌడీ అల్డు, దొంగ మోడు, దొంగ ఆ మూమెంట్ నాకు జ్ఞాపకం వస్తుంది. బాస్ ఇస్ బ్యాక్. మళ్ళీ ఆయన 20 సంవత్సరాలు వెనకెళ్ళాడు. ఇప్పుడు 50 లాగా ఉంది. నాకు 50యే. ఆయనకి నా మీద కుర్రలా ఉన్నాడు. ఇంకా చాలా సూపర్గా ఉంది ఈ సినిమా. హీరోయిన్ కూడా చాలా సూపర్గా చాలా గ్యాగ్ చేసింది. శశిరేఖర్ పాట అయితే రోజు టీవీలో పెట్టుకొని చూస్తాను నేను. అదనమాట మిసాల పిల్ల సాంగ్, ఉద్దిత్నారాయణ పాట ఇన్నాళ్ళయిందిరా బాబు. చాలా సూపర్గా ఉంటుంది. పండగకి ఫ్యామిలీతో వస్తాం. ఇప్పుడు ఫ్యాన్స్కి వెళ్తున్నాం, తర్వాత ఫ్యామిలీని తీసుకొని వస్తాం. ఈ సంక్రాంతికి బ్యాక్ బస్టర్ అదే. బాస్ ఇస్ బ్యాక్, బాస్ ఇస్ బ్యాక్ అంతే, ఇంకేం చెప్పాలి. అన్న రేపు నాకు స్పోర్ట్స్ ఉంది, బాడీ బిల్డింగ్ స్పోర్ట్స్ ఉంది. ఆ స్పోర్ట్స్ మానేసుకొని సినిమాకి వస్తున్నాను. రేపు 12వ తారీఖు నాకు అమలాపురం డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ ఉంది. అది మానేసుకొని దీనికి వస్తున్నాను. ఎందుకంటే నాకు చిరంజీవి అంటే పక్కా అభిమానం. నేను 1975లో పుట్టాను. 83 నుంచి ఖైదీ వచ్చింది. 83 నుంచి ఖైదీ సెకండరీలు చూశాను నేను. అప్పటి నుంచి కూడా చిరంజీవి ఫ్యాన్స్ ఎప్పుడు మారలేదు. ఆయన చూస్తాను. నాకు చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్. ఫస్ట్ చిరంజీవి. నాకు ఏదైనా సరే కర్త కర్మ అన్నిట్లు కూడా చిరంజీవి. అనిల్ రావుపూడి చిరంజీవి అలాగే వెంకటేష్ కూడా ఉన్నాడండి. అవునండి, ఇద్దరు ఉంటే ఇంకా బాగా ఫస్టారు. వెంకటేష్ చిరంజీవి ఉన్నాడంటే ఇంకా బాగా ఫస్టారు. ఎందుకంటే చిరంజీవి తోడు వెంకటేష్ చేయించారు. సూపర్ అయిపోద్దండి, ఇంకా అదిరిపోద్దండి సినిమా. సమస్య లేదు దీంట్లో. సూపర్ హిట్, ఇంకేం చెప్పలేము మేము. అంతే, సినిమా సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్ అంతే. చిరంజీవి అంటే తిరగలేదండి. వెంకటేష్ ఉన్నా ఉండకపోయినా మాకు చిరంజీవి. నేను శంకర్రాజు ఎంబీబీఎస్ స్కూల్ వదిలి వెళ్ళాను. మా అమ్మగారు ఎలా కొట్టారు చెప్పనా, కింద నేలకేసి కొట్టారు నన్ను. శంకర్రాజు ఎంబీబీఎస్ ధవళేశ్వరం, అది సొంతూరు, ఎక్కడ కాదు. ధవళేశ్వరం అది ఇక్కడ కాదు. శంకర్రాజు ఎంబీబీఎస్. మేము అనిల్ రావుపూడి గురించి కానీ వెంకటేష్ గురించి రావట్లేదండి. మేము వచ్చిందంతా మెగాస్టార్ గురించే. నేను చూసిన మొదటి సినిమా థియేటర్లో స్టాలిన్. ఓకేనండి, ఆ రోజు నుంచి నేను మెగాస్టార్ అభిమాని, ఇప్పుడు ఆ మెగా ఫ్యామిలీ అభిమాని. నేను ఎక్స్పెక్టేషన్ ఏం చూసుకోకలేదండి. 100% ఇది సంక్రాంతి విన్నరు మా మెగాస్టారే, 100% అది. మేము చిరంజీవి సినిమా అండి. మేము చిరంజీవి కోసం వెళ్తున్నాను మేము. ఓకే, ఈ కాంబినేషన్ అయితే సూపర్ హిట్ సార్. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందండి. పాటలు చూసుకుంటే ప్రతి పాట కూడా చార్ బస్టర్ అయింది సార్. ఎక్సలెంట్, ఇంకా పాటలు చూడక్కర్లేదండి. సినిమా కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. పండగ గ్యారంటీకి హిట్ అవుతుంది సార్. మా మెగాస్టార్ సినిమా పండగ సినిమా మనశంకర్ వరప్రసాద్. ఇంకో విషయం ఏంటంటే సినిమా మీద కొంతమంది ట్రోలింగ్ చేసేది. ఇప్పుడు 60 years వయసు వచ్చిన వాళ్ళే కనబట్టలేదు మనకి చూద్దామన్నా. ఇది ఇప్పుడున్న ఈ జనరేషన్ అలాగే 70 yearsలో అలా చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా ఈ సినిమాని ఆశీర్వదించి ప్రతి ఒక్కరు చూడాలి తప్ప ఉన్నాయి లేని ఏయో లేని సృష్టించడం కాదు. పండక్కి మూడంటే చిరంజీవే. ఏదైనా మెగాస్టార్ తర్వాతే అవుద్ది. ఒక రౌడీ అల్లుడైనా, ఒక గ్యాంగ్ లీడర్ అయినా, ఏ సినిమా చూసుకున్నా మన బాస్ని మించిన సినిమాలు ఎవరికి లేవు. ఇప్పటికి 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ హీరో ఆయనే. జై చిరంజీవా, జై చిరంజీవా. అందరూ బాగుండాలి, సినిమా కూడా బాగుండాలి. చిరంజీవి గారి నా చిన్నప్పుడు నాకు 43, 41 ఉంటుంది. నా చిన్నప్పుడు చూసిన ఆయన డ్యాన్సులు అయినాయి. ఇప్పుడు మళ్ళీ కావాలని చూస్తున్నాను. ఆయన గ్రేసే వేరు, ఆయన డ్యాన్సే వేరు. దట్ ఈస్ మెగా 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 మెగా. అనియా నువ్వు బాగుండాలి, మాకు ఊపవాలి. అభిమానులకి నువ్వే స్ఫూర్తి అనియా. ఒక మనిషికి దానం చేయండి, ఒక మనిషికి అన్నం పెట్టండి, చేసి నువ్వే అనియా. కళ్ళుతాను ప్లట్
జై చిరంజీవి. ఈ మాటలు లేవు, మాటలు రావట్లేదండి. మా చిరంజీవి సినిమా చూడాలండి, మా దేవుడి సినిమా చూడాలండి. జై చిరంజీవ, జై జై చిరంజీవ. మా దేవుడి నాటకత ఉంటే మా అబ్బాయిలు కట్టారు అనే 70 సంవత్సరాలకి దేనికి కట్టాడు? మా అబ్బాయిలు కట్టారు, మా అబ్బాయిలు కట్టారు, మా అబ్బాయిలు కట్టారు డ్యాన్స్, మా అబ్బాయిలు కట్టారు. వద్దు డ్యాన్స్ వద్దు ఆయనకి, డ్యాన్స్ వద్దు, డ్యాన్స్ వద్దు ఆయనకి. నా పేరు ఎస్కే ఉన్నా, కానీ చిరంజీవి గారు ఇప్పుడు కాదు, వచ్చిన రోజు ఏ సినిమా సరే చిరంజీవి గారు మొదటిసారి రాత్రి 2 అయినా సరే వచ్చి చూస్తాం. కానీ 80 సంవత్సరాలైనా ఇలా కుర్రల్లో ఉన్నాడంటే బాస్ లుక్ వేరు, సేవకుడు కూడా. సినిమా బంపర్ వెళ్తుంది, ఫ్యామిలీ కూడా నప్పుతుంది. చాలా బాగున్నాడు, చూసారా కుర్రల్లో ఉన్నాడు. 70 సంవత్సరాలు ఎవడని చేయగలరా? ఏ హీరోని చేయగలరా? ఆ హీరో చేశాడు. జై మెగాస్టార్. మా ఆరాధ్య దైవం శ్రీ కొండజల మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా విడుదల సందర్భంగా, అదేవిధంగా రాష్ట్ర విధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినిమా కోసం ఎదురు చూస్తున్నాం. అలాంటి మెగా అభిమానులందరికీ ఈ సినిమా బ్లాక్ బ్లాస్టర్ సినిమా అవుతుంది. 70 సంవత్సరాల వయసులో కూడా చిరంజీవి గారు ఎలుబెరిగినగా స్టాంపులు వేసుకుంటూ, డ్యాన్స్లు వేసుకుంటూ, డ్యాన్స్కి వెన్నెలు తెచ్చే వ్యక్తిగా ఆయన ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, మెగా ఫ్యామిలీ అందరికీ ఈ సినిమా మంచి బ్లాక్ బ్లాస్టర్ హిట్ అవుతుంది. అదేవిధంగా తెలుగు ఇండస్ట్రీలో మొత్తం చిరంజీవి గారే ప్రపంచానికి ఒకడే ఒకడు, ప్రపంచానికి సినీ ఇండస్ట్రీకి ఒకడే ఒకడు మెగాస్టార్ని వెన్నెలేడు. ఈ 70 సంవత్సరాల వయసులో కూడా ఇంత బాగా యాక్ట్ చేస్తారంటే ఆయనకి మించింది ఎవరు లేరండి. ఆయన ఒక సినిమాల్లోనే కాకుండా సేవా కార్యక్రమాల్లోని, బ్లడ్ బ్యాంకుల్లోని, నేత్రదానం, రక్తదానంలోని, ఇప్పుడే ఒక కళ్ళు లేని అమ్మాయికి కూడా నేను జీ తెలుగు న్యూస్లో కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందండి. ఆవిడ అన్నయ్య డబ్బులు వద్దు, బ్లెస్సింగ్స్ కావాలన్నా సరే ఆ అమ్మాయికి వాళ్ళ మెగా ఫ్యామిలీ తరపు నుంచి 5 లక్షలు డొనేషన్ కూడా చేశారు. ఈ సినిమా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అవుతుందని మెగా ఫ్యాన్స్ తరఫున మీ అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఫ్యామిలీ యాక్టర్గా విక్టరీ వెంకటేష్, చిరంజీవి గారు నటించే సినిమా చాలా బాగుందని ఇప్పటికే టాక్ వచ్చిందండి. సినిమా చాలా బాగుంటుంది. జై జనసేన, జై మెగాస్టార్. జై చిరంజీవి. ఎక్స్ప్రెషన్ ఏముంది, మెగాస్టార్ తర్వాత ఎవడైనా సరే, ఏ హీరో అయినా సరే మెగాస్టార్ తర్వాత ఎవడనని, అంతే. మరి అంతకన్నా ఎక్కువ మాట్లాడలేను. సినిమా సో బ్లాక్ బ్లాస్టర్. అన్నయ్య చాలా ఎదుగున్నాడు, అన్నయ్య చాలా ఎదుగున్నాడు. ఒకప్పుడు గర్ణామగుడు, రౌడీయాల్డ్ గ్యాంగ్ ఉన్నాడు, అలా ఉన్నాడు అన్నయ్య. సినిమా మాత్రం బ్లాక్ బ్లాస్టర్. ఇంకా ఎంకము చూసేది అన్నయ్య. సో పండుగ సంక్రాంతి మొగుడు అన్నయ్య, సంక్రాంతి మొగుడు, బ్లాక్ బ్లాస్టర్. అన్ని రకాలుగా చాలా బాగుంటుంది. గురువుగారు 70 సంవత్సరాలు వచ్చాయి, 22 సంవత్సరాలు కుర్రలాగా ఉన్నాడు. బ్లాక్ బస్టర్ అవుతుంది. అన్ని కులాలు కాదు, అన్ని సంఘాలు కాదు, ఏ రంగం రాజకీయంగా అయినా సరే అది కాదు. ఏదైనా మా ఓడి మొక్కమని చెప్తాడు. సినిమా బాగుందంటే బాగుందని చెప్తాడు, బాగోదు బాగోదని చెప్తాడు. అయితే గురుగారి సినిమా 2026 చాలా బాగుంటుంది. మా దగ్గుబాటి వెంకటేశ్వర గారు వెంకటేష్ కూడా చెప్పాడు మా అన్ని సినిమా చాలా బాగుంటుందని. అలాగే ఈ 2026 మా బ్లాక్ బస్టర్ అవుతుంది. సినిమా సూపర్ హిట్ అవుతుంది. అన్ని కులస్తులుగా, అన్ని హీరోలుగా సినిమా బాగుండాలా, ఏ హీరోని బాగుండాలా. నా తమ్ముడు ప్రభాసు, నా తమ్ముడు రవితేజ, నా తమ్ముడు వస్తున్నాయి కదండి సర్వానందం, ఈ సినిమాలన్నీ కూడా బాగుండాలా అని కోరుకున్న వ్యక్తి మా మనశంకర్ వరప్రసాద్, మా మెగాస్టార్ చిరంజీవి గారు అండి. ఈ చిరంజీవి గారు మించిన సినిమా ఈ సంవత్సరంలో బ్లాక్ బస్టర్ అవుతుంది, హిట్ అవుతుంది, మామూలుగా ఉండదండి. మొత్తం ప్రపంచం మీద, మొత్తం ఆంధ్రప్రదేశ్ మీద సూపర్ హిట్ అవుతుందండి. ఇది వీళ్ళ సినిమా, వాళ్ళ సినిమా కాదు. అన్ని సినిమాలుగా బాగుండాలా అనుకున్నారు. కానీ మన శంకర్ వరప్రసాద్ బ్లాక్ బస్టర్ అవుతుంది, సూపర్ హిట్ అవుతుంది.